ప్రైజ్ లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే చిన్న ప్రార్థన చేసుకుని మరి దేవుని యొక్క వాగ్దానము విని దాని ద్వారా మీ అందరూ ఆత్మలో బలపరచబడాలని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 33వ వచనం. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు. ఈ వాక్యం సమాజం ఎవరినైతే పట్టించుకోదో అలాంటి దరిద్రుల గురించి మనకు తెలియజేస్తుంది. ఇక్కడ దరిద్రులు అంటే కేవలం ఆర్థికంగా వెనుకబడిన వారు కాదు, ఆత్మలో దీనత్వం కలిగి దేవుని సాయం కోసం ఎదురు చూసేవారు. ఇక్కడ దరిద్రులు అనగా హెబ్రూ భాషలో ఎబ్యోనిం అంటే ఏమిటంటే ఎవరైతే తన సొంత పని తాను చేసుకోలేక మరి దేవుడి మీద ఆధారపడి ఉంటారో అలాంటి వారిని దేవుడు వాళ్ళ మొర ఆలకిస్తాడంట. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు అనగా హెబ్రూ భాషలో క్షమ అని అంటాం. అని క్షమ అనే ఏంటంటే స్పష్టంగా శ్రద్ధగా ఆలకించేవాడు అంట. మన దేవుడు మీరు చేసిన ప్రతి ప్రార్థన కూడా చాలా క్లియర్గా, ప్రతి వచనం ప్రతి పదం కూడా దేవుడు క్లియర్గా వింటాడు. విని దానికి తగిన బహుమానం మీకు ఇస్తాడు. ఖైదీలో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు. ఖైదులో ఉంచబడిన వారంటే శారీరకమైన జైల్లో ఉన్నవారు మాత్రమే కాదు, పాపపు బంధకాల్లో, శ్రమలలో, మానసికమైన వ్యాధులతో చిక్కబడిన వారు కూడా దేవుడు వారిని తృణీకరించేవాడు కాదు అని ఇక్కడ మనకు ఈ లేఖనం తెలియజేస్తుంది. అంటే ఈ రోజు నువ్వు ఏ పాప బంధకాలు చిక్కి ఉన్నావో, లేదా నీకు శ్రమలు నేను వెంటాడుతున్నాయో, ఒక్కరోజు దేవుని మొరపెట్టినట్లయితే, దేవుని ప్రార్థించినట్లయితే ఆ శ్రమల నుంచి, ఆ బంధకాల నుంచి నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇక్కడ బైబిల్ లేఖనంలో మనం చూసుకున్నట్లయితే కొత్త నిబంధనలో పౌలు శీల గారి గురించి మనం వింటాం. ఈ పౌలు శీల గారిని మరి బంధించినప్పుడు, చెరసాలలో బంధించినప్పుడు మరి దేవుడికి వారు మొరపెట్టినప్పుడు వారిని దేవుడు విడిపించడం అనేది జరుగుతుంది. ఆ విడిపించినప్పుడు అక్కడ ఉన్న సైనికులు మరి రక్షణ యొక్క వార్తను వారు వింటారు. అంటే ఈ రక్షణ ఎలా పొందుకోవాలని పౌలు శీల గారిని వారు అడగడం అనేది జరుగుతుంది. అలాగా మనం మొరపెట్టేటప్పుడు దేవుడు మనను వింటాడు. మనం దీనులం కదా, దరిద్రులం కదా, దేవుడు మొరను వింటాడా లేదా అని అనుకోవద్దు. ఏ రోజు కూడా దేవుడు మీరు దీనులా ఉన్నవారా లేనివారా, మీకు ధనం ఉందా, మీకు ఏముందని ఇప్పుడు చూడడు. మీరు ఎలాంటి వారైనా సరే మోకరించి దేవుణ్ణి మీ హృదయపూర్వకంగా కన్నీటితో మీరు ప్రార్థించి పశ్చాత్తాపపడుతూ దేవుని అడిగినట్లయితే దేవుడు మీ మొరను ఆలకిస్తాడు. ఆలకించడం అంటే చాలా శ్రద్ధతో ఆలకించి మీ మొరకు తగిన ప్రతిఫలాన్ని, మీ కన్నీటి బొట్టును దేవుడు తుడుస్తాడు. మీరు శ్రమలనే బంధకంలో ఉన్నా, లేక మీరు మానసికంగా కొంచెం కృంగిపోతున్నా, ఈరోజు దేవుడి మందిరంలోకి వచ్చి మరి దేవుని ప్రార్థించినట్లయితే మీ మొరను విని మీ మొరకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నయ్యా. నైనా దరిద్రుల యొక్క మొరను ఆలకిస్తున్నాను గొప్ప దేవుడు అయ్యా. అవునయ్యా, మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాయనా మా పని మేము చేసుకోలేక నీ మీద ఆధారపడినప్పుడు నాయనా నీవు మాకు సహాయం చేసే గొప్ప దేవుడు అయ్యా. ఈ లోకంలో ఎంతో మంది మరి దీనులుగా ఉన్న తండ్రి ప్రభు, ఎంతో మంది తండ్రి ప్రభు నాయనా మరి ఎన్నో శ్రమలనే బంధకాలలో, వ్యాధులతో, బాధలతో మరి నాయన మరి సతమతం అవుతున్నారు నాయన. అంటే వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రార్థించిన ప్రార్థన మొరలన్నట్లు మీరు విని ఆ ప్రార్థన తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక. ఆమేన్. వన్స్ అగైన్ హ్యాపీ సండే. ప్రతి ఒక్కరూ ఈరోజు దేవుడి మందిరానికి వెళ్ళి ఒక దేవుని దీవెనలు పొందుకుంటారని కోరుచున్నాను. ఆమేన్.